హాయ్ హలో నేను ఈరోజు నా కూతురు స్కూల్కి వచ్చాను. సో యాక్చువల్గా 4th క్లాస్ చదివేదానికి బీటెక్ సర్టిఫికేట్ వచ్చింది. అది ఎలా వచ్చిందో వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇంతకీ తను చదివిన స్కూల్ ఏంటంటే గ్యాంజెస్ వ్యాలీ. చాలామందికి గ్యాంజెస్ వ్యాలీ అంటే ఐడియా లేదు, ఎక్కడ ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో గోకరాజు రంగరాజు కాలేజ్ ఐడియా ఉంది కదండి, కాలేజ్ వాళ్ళదే స్కూల్ పేరు గ్యాంజెస్ వ్యాలీ. రెండు సేమ్ క్యాంపస్లో ఉంటాయి. ఇది వచ్చేసి కాలేజ్ బిల్డింగ్, మిగతాదంతా కూడా స్కూల్ క్యాంపస్. స్టడీస్ అయితే బాగుంటాయి. బట్ నేను ఈరోజు స్కూల్కి రావడానికి రీజన్ ఏంటంటే నేను టీసీ అప్లై చేశాను, అది కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను. సో యాక్చువల్గా మేము మేలో మోకిలా షిఫ్ట్ అయిపోతున్నాము. సో స్కూల్ అక్కడ జాయిన్ చేస్తున్నాం అనమాట. దానికోసం నేను టీసీ అప్లై చేశాను. సో ఈరోజు నేను టీసీ తీసుకునేటప్పుడు నాకు ఒకటి న్యూ ఇన్ఫర్మేషన్ తెలిసింది, అది మీ అందరికీ చెప్దామని చేశాను. యాక్చువల్గా పాన్ కార్డ్ ఉంటుంది కదా అందరికీ, దాంతో సిబిల్ రిపోర్ట్ వచ్చేస్తుంది కదా, హిస్టరీ అంతా. అలాగే స్టూడెంట్స్కి పెన్ నెంబర్ అని ఇస్తున్నారంట. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ది రిజిస్టర్ అవ్వాలంట. సో పెన్ నెంబర్, పెన్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్, అంటే ఇకపై ఆన్లైన్లోనే సర్చ్ చేసుకుంటారంట. గోయింగ్ ఫార్వర్డ్ టీసీ కూడా ఉండకపోవచ్చు అని అంటున్నారు. అంటే ఏ స్కూల్లో చదివారు, ఏ ఇయర్ చదివారు, ఏ ఇయర్ పాస్డ్ అవుట్, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, మొత్తం కిండర్ గార్డెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు మొత్తం అన్నిటికీ ఇదే యూనిక్ నెంబర్. అండ్ నెక్స్ట్ మా అమ్మాయికి వచ్చిన బీటెక్ సర్టిఫికేట్ ఏంటంటే, ఈ కాలేజ్ స్టూడెంట్స్ 125th అల్లూరి సీతారామరాజు గారి బర్త్డేకి ఒక డ్రామా ప్లే చేశారు. అందులో ఒక చిన్నపిల్ల క్యారెక్టర్, అహల్య క్యారెక్టర్, నా కూతురుని తీసుకొని వెళ్ళారనమాట. సో అందరూ కాలేజ్ స్టూడెంట్స్ చేశారు కాబట్టి వాళ్ళతో పాటు నా కూతురికి కూడా బీటెక్ అని సర్టిఫికేట్ ఇచ్చేశారు. జస్ట్ ఇది ఒక మెమరీ కింద ఉంటుందని వీడియో చేశారు.